హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి పచ్చడి పెట్టుకొని చూడండి. మిల్లిమేకర్ పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. మిల్లిమేకర్లు ఉడికించడం కోసం వాటర్ పెట్టుకున్నాను నేను. ఈ వాటర్లో ఈ మిల్లిమేకర్స్ వేసుకుందామండి. మొత్తం వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలండి. మెత్తగా అవ్వాలండి ఇవన్నీ. ఇవి వాటర్ లేకుండా గట్టిగా పిండుకుందామండి. ఇలా నీళ్ళు పిండుకుంటే నీళ్ళు రావద్దు. ఇలా పిండుకున్నాక ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి. నేను పెద్ద సైజే తీసుకున్నా కాబట్టి నేను చిన్నగా కట్ చేసుకుంటాను. చిన్న సైజు మీరు చిన్న సైజు తీసుకుంటే కట్ చేసుకునే అవసరం లేదండి. మనం గ్యాస్ వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకొని కడాయి పెట్టేసుకుందాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఇలాచీలు వీటిని వేపుకుందాం. ఒక 4 లవంగాలు, చెక్క, కొంచెం సాజీరా, గసగసాలు త్వరగా వేపుకుందాం. త్వరగా వేపుకుంటే సరిపోతుంది. వీటిని మిక్సీ పట్టేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం కొంచెం ఆయిల్ పోసుకొని వేపుకోవాలండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. జీలకర్ర, సగం టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల అల్లం, కారం మీరు తినే బాదాన్ని బట్టి వేసుకోండి. 1 కప్పు నూరు పెట్టుకున్న మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు. వీటిని బాగా మిక్సీ చేసుకుందాం. మనం వేంపి పక్కకు పెట్టుకున్న మిల్లిమేకర్స్ వేసుకొని కలుపుకుందామండి. చూడండి ఎలా ఉందో. ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ కలిపేసుకుందాం. చూడండి, నోరూరించే మిల్లిమేకర్ పచ్చడి. చూడడానికి చికెన్ పచ్చడి లాగానే ఉంది కదండి, సేమ్. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.